Hello and welcome to SKB Shots. India's first match, title defense lo. USA with a match, Wankhede Stadium lo, and of course Harshit Rana has been ruled out. అతని ప్లేస్ లో మొహమ్మద్ సిరాజ్ రీప్లేస్ అయ్యాడు. మరి ఈ రీప్లేస్మెంట్ పాజిటివ్ గా ఈ రీప్లేస్మెంట్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, సిరాజ్ కి ఎన్ని మ్యాచ్లు రావచ్చు, వాటన్నిటి గురించి వీడియో హిందీలో ఉంది. యూ కెన్ వాచ్ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు. బట్ ఇవాళ మ్యాచ్ గురించి మనం మాట్లాడుకుందాం. పెద్దగా డిస్కస్ చేసే పాయింట్స్ లేవు, బట్ విల్ స్టిల్ టాక్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. యూఎస్ఏ గురించి మాట్లాడుకుందాం. వార్మప్ గేమ్స్ లో దే డిడ్ స్కోర్ 200 అండ్ వాళ్ళ బ్యాటింగ్ అంతా కూడా వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు. బట్ వార్మప్ గేమ్ లో ఆడేది వేరు అండ్ అలాగే ఒక రియల్ మ్యాచ్ లో, వరల్డ్ కప్ మ్యాచ్ లో ఆడేది వేరు. ఎందుకంటే వార్మప్ గేమ్స్ లో ఆల్ యువర్ బ్యాటర్స్ కమ్ అండ్ ప్లే అండ్ బౌలర్స్ కూడా కాస్త లైట్ తీసుకుంటారు. అవతల వాళ్ళ బౌలర్స్ కూడా వాళ్ళు ఏదో పెద్దగా చేసేసి ఆడేయాలని చెప్పేసి ఫీలింగ్ లో ఉండరు వాళ్ళు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మెజరింగ్ థింగ్స్ అండ్ గెటింగ్ ద రిథమ్ గోయింగ్. సో దాన్ని బేస్ చేసుకొని యూఎస్ఏ ఏదో కుమ్మేస్తుంది, పీకేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. ఎస్, దే డిడ్ సర్ప్రైజ్. లాస్ట్ టైం వాళ్ళ దగ్గర వరల్డ్ కప్ జరిగినప్పుడు పాకిస్తాన్ ఎలగొట్టారు బయటికి. అండ్ అది కూడా ఇట్ హ్యాపెన్ బికాస్ వాళ్ళు ప్రెషర్ లో ఉన్నారు, పాకిస్తాన్ వాజ్ డబ్ల్యూ అండర్ ప్రెషర్. సో దానివల్ల పాకిస్తాన్ తప్పడడుగులు వేయడం, యూఎస్ఏ కలిసి రావడం, యూఎస్ఏ బాగా పర్ఫామ్ చేయడం, ముందుకెళ్ళడం అండ్ ఆల్ దట్ హెస్ హ్యాపెన్. బట్ ఆ తర్వాత సిగ్నిఫికెంట్ గా యూఎస్ఏ కూడా పెద్దగా ఇన్రోడ్స్ చేసింది ఏమీ లేదు ఇంటర్నేషనల్ క్రికెట్ లో. బట్ వాళ్ళ దగ్గర ఉన్నారు, కొంచెం మంచి స్క్వాడే ఉంది వాళ్ళ దగ్గర. మీరు మోనాంగ్ పటేల్ ని తీసుకున్నా, అండ్రేస్ గోసుని తీసుకున్నా, సాయి తేజాని తీసుకున్నా, ఆ తర్వాత మీకు జయసూర్య ఉన్నాడు, సౌరభ్ నేత్రావల్కర్ ఉన్నాడు, అండ్ శుభం రంజనే ఉన్నాడు, అండ్ అఫ్ కోర్స్ మధ్యలో మీకు హర్మిత్ సింగ్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా గుడ్ కాంట్రిబ్యూటర్స్ అండ్ చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇండియా వాళ్ళు, తర్వాత వేరే చోట్ల నుంచి ఆఫ్రికా నుంచి వెళ్ళిన వాళ్ళు, నెదర్లాండ్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ టీం ఫామ్ అయింది అక్కడ. ఇక అండర్-19 యూఎస్ టీం అయితే మొత్తం ఇండియన్సే ఉన్నారు. దాని గురించి మీరు చూసి ఉంటారు. సో ఎక్స్పర్ట్స్ నుంచి టీం అనేది ఫామ్ అవుతుంది. సౌరభ్ నేత్రావల్కర్ అఫ్ కోర్స్ 2012 లో ఇండియా అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వాజ్ అ పార్ట్ ఆఫ్ దట్ స్క్వాడ్. అండ్ ఆ తర్వాత మీకు హర్మిత్ సింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు, సూర్య అండ్ హర్మిత్ సింగ్ దాదాపు ఒకే టైంలో దే స్టార్టెడ్ దేర్ రంజీ ఫస్ట్ క్లాస్ కెరియర్స్. అదే హర్మిత్ అటు వెళ్ళిపోయాడు. సో ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చాయి. ఇండియా విషయానికి వచ్చేసరికి ఇట్ ఇస్ క్లియర్ బాస్ సంజు ఇస్ నాట్ ప్లేయింగ్ అండ్ ఇషాన్ అండ్ అభిషేక్ స్టార్ట్ చేస్తారు. సో ఇషాన్, అభిషేక్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్, అక్షర్ దూబే, రింకు. హార్దిక్, అక్షర్ దూబే, రింకు ఆర్డర్ మారుతా ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ మారుతా ఉంటుంది. ఆ తర్వాత హర్షదీప్ బుమ్రా, వరుణ్. ఈ సెటప్ తో వెళ్ళబోతుంది ఇండియా. ఇందులో ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇనిషియల్ గా హర్షిత్ ఉండుంటే ప్రాబబ్లీ హర్షిత్ వుడ్ హావ్ గాట్ ఎ లుక్ ఇన్ అనే డౌట్ వచ్చేది, బట్ ఐ డోంట్ థింక్ సో. మొదటి మ్యాచ్ యూ వాంట్ గో విత్ ఫుల్ స్క్వాడ్ అండ్ సీ ఎట్లా ఉండబోతుంది, ఏంది కథ అని చెప్పి. ఆ తర్వాత మ్యాచ్ ప్రాబ్లీ నెదర్లాండ్స్ మళ్ళీ కొంచెం గ్యాప్ తీసుకొని పాకిస్తాన్ కి సిద్ధపడచ్చు. బట్ పాకిస్తాన్ ఆడేట్టు కనిపించట్లేదు కాబట్టి దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. పాకిస్తాన్ ఆడేట్టు కనిపించట్లేదు అనే మాట మారచ్చు. దానికి కారణం ఏంటంటే, పొద్దున శ్రీలంకలో పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది నెదర్లాండ్స్ తో. ఆ మ్యాచ్ కి వర్షం ముప్పు ఉంది. వర్షం బాగా పడి ఏకైక పాయింట్ మిలా పాకిస్తాన్ కి విజయం రాలేదంటే గనక మళ్ళీ ఆలోచించి ఠీకే హమారే గవర్నమెంట్ ని హమ్కో బోలా హే హమ్ ఖేల్ సక్తే అంటే అది హిందీలో డైలాగ్ వేస్తారు, ఉర్దూలో డైలాగ్ వేస్తారు. సో అలాంటి యూటర్న్ కూడా కొట్టే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ యూటర్న్ కొడుతుందా లేదా అనేది యాక్చువల్ గా ఈ వరల్డ్ కప్ స్టార్టింగ్ డే రోజు బాగా ఇంట్రెస్ట్ కలిగించే ఒక అంశం. అండ్ ఇంకొక ఇంట్రెస్ట్ కలిగించే అంశం ఏంటి అంటే, ఈ ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ కొడుతుంది. ఆల్రెడీ చాలా మటుకు థాట్స్, నంబర్స్ థ్రోయిన్ అవుతున్నాయి. హైయెస్ట్ స్కోర్ ఫస్ట్ మ్యాచ్ లో ఇండియా కొట్టేస్తుంది అది ఇది అని చెప్పేసి. లెట్ అస్ నాట్ గెట్ దేర్. మనం ఇండివిజువల్ రికార్డ్స్ గురించో లేకపోతే ఒక టీమ్ టోటల్ రికార్డ్స్ గురించి వెళ్లాల్సిన పని లేదు. ఇఫ్ ఇట్ హ్యాస్ టు హ్యాపన్ ఇట్ విల్ హ్యాపన్. అంతే తప్ప దాని గురించే ప్రత్యేకించి అది కొట్టాలని చెప్పేసి ఆడాల్సిన పని ఏం కనిపించట్లేదు ఇక్కడ. డ్యూ, ఎస్ ఇట్ ఈస్ అ ఫ్యాక్టర్. ముంబైలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి, బ్లాక్ సాయిల్ వికెట్ కాబట్టి ఇట్ గెట్స్ బెటర్ వైల్ చేసింగ్. డ్యూకి అంతా కూడా ఫ్యాక్టర్లు అన్నీ ఉన్నాయి. బట్ అగైన్ ఫీల్ ఇండియా షుడ్ బ్యాట్ ఫస్ట్. ఇటువంటి మ్యాచెస్ లో బ్యాట్ ఫస్ట్, గెట్ సమ్ రన్స్ ఆన్ ద బోర్డ్. ఆ తర్వాత యూ కెన్ ఫిగర్ అవుట్ థింగ్స్ ఎలా ఉండబోతుంది, ఏంది కథ అని చెప్పేసి. సో బ్యాట్ ఫస్ట్, పుట్ సమ్ రన్స్. ఆ తర్వాత బుమ్రా, వరుణ్, హర్షదీప్ ఇంతమంది ఉన్నారు బాస్. యూఎస్ఏ టీమ్ లో వాళ్ళు 10 మంది బ్యాటర్స్ ఆడారు కాబట్టి వార్మప్ గేమ్ లో అంత కొట్టగలిగారు. కానీ లేదంటే ఐ డోంట్ థింక్ యూఎస్ఏ కెన్ రియల్లీ ట్రబుల్ ఇండియా అని చెప్పి. సో దాని గురించి అందుకే అంత పెద్దగా మనం మాట్లాడుకునే ఆస్పెక్ట్ కూడా కనిపించట్ల. ఇట్ బి ఇంట్రెస్టింగ్. నేత్రవాల్కర్ మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మహారాష్ట్ర వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఎట్లా పర్ఫామ్ చేయబోతుంది హర్మిత్ సింగ్ అగైన్ ఇండియన్ వికెట్స్ మీద డొమెస్టిక్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత అతనికి ఎట్లాంటి ఫీలింగ్ ఉండబోతుంది, ఏంది కథ అని చెప్పేసి. సో దీస్ ఆర్ ఇమోషనల్ ఆస్పెక్ట్స్. కొంత యూఎస్ఏ ప్లేయర్ అందరికి కూడా, సాయి తేజ్ అగైన్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు తెలుగుడు. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. బట్ అదర్వైజ్ ఈ మ్యాచ్ లో పెద్దగా భూతద్దం పెట్టి చూడాల్సింది ఏమీ కనిపించట్లా. సో ఈ మ్యాచ్ రివ్యూ ఐ మైట్ నాట్ బి డూయింగ్ ఇవాళ రాత్రి, ఎందుకంటే ట్రావెలింగ్ అండ్ ఇంటర్నెట్ దొరకకపోతే కనుక చూడడం వేరు, అప్లోడ్ స్పీడ్ వేరు.
అప్లోడ్ చేయడం కష్టమైంది అంటే కానీ వాళ్ళు రాత్రి వీడియో రాకపోవచ్చు, రేపు పొద్దున్నే వీడియో వచ్చేస్తుంది. ఐ ట్రై అండ్ పుష్ ఇట్, ట్రై చేస్తాను, ఎక్కడో అక్కడ ఆగి ఏదో చేసే ప్రయత్నం చేస్తా. కుదరలేదంటే కనుక రేపు పొద్దున ఖచ్చితంగా వస్తుంది. సో ఒకవేళ రాలేదంటే కనుక దట్ ఇస్ జస్ట్ బికాస్ నాకు ఇంటర్నెట్ అక్కడ కుదరట్లేదు అని చెప్పేసి. సో ఎస్, దట్స్ ఇట్. మీరేమనుకుంటున్నారు మీ మ్యాచ్ గురించి? మీ ఒపీనియన్స్ ఏంటి అబౌట్ పాకిస్తాన్ యూటర్న్ అవుతుందా లేదా? దాని గురించి మీరు కమెంట్ తెలియజేస్తూ ఉండండి. సిరాజ్ ఇంక్లూజన్ గురించి క్లుప్తంగా చెప్తా. ఐ థింక్ ఇట్ ఈస్ అ గుడ్ ఇంక్లూజన్. ఎందుకంటే హర్షిత్ ఎస్ అఫ్ కోర్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేశాడు, టీంతో ట్రావెల్ అయ్యాడు, బ్యాటింగ్ కూడా చేయగలడు. ఇట్స్ అ బ్లో, ఒక బౌలర్ హూ కెన్ బ్యాట్. డెఫినెట్లీ ఆ స్టేచర్ కి అతన్ని తీసుకెళ్తున్నారు. అండ్ 1.5 year గా టీమ్ తో ట్రావెల్ అయ్యాడు. ఇక్కడ ఇలాంటి బ్లో రావడం అనేది డెఫినెట్లీ ఇబ్బంది, కాంబినేషన్ కి వాటికి వీటికి దెబ్బతీస్తుంది. బట్ సిరాజ్ ఇస్ ఎక్స్పీరియన్స్డ్. అతను కూడా 2 ఏళ్ల తర్వాత ఆడుతున్నాడు T20. 2024 లాస్ట్ టైం ఆడాడు శ్రీలంకతో ఆడినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ ఆడింది లేదు. బట్ లాస్ట్ టైం కూడా యూఎస్ఏలో మ్యాచెస్ జరిగినప్పుడు T20 వరల్డ్ కప్ ఈ ప్లేడ్ దోస్ 3 matches. ఇక్కడ కూడా ఒక బ్రీదర్ లాగా బుమ్రా గానీ హర్షదీప్ గానీ ఏమైనా ఇవ్వాలంటే కనుక ఐ థింక్ ఇస్ అ పర్ఫెక్ట్ ఫిట్ అనిపించింది. విత్ ద బ్యాట్ ఆ కాంట్రిబ్యూషన్స్ రావు, హర్షిత్ ఇచ్చేంత కాంట్రిబ్యూషన్స్ రావు. బట్ ఆర్ వి రియల్లీ రిలయింగ్ ఆన్ హర్షిత్స్ బ్యాటింగ్? నో. సో దానివల్ల గుడ్ రీప్లేస్మెంట్ అవుతుంది. సెట్ బ్యాక్స్, ఇంజరీస్ కారణంగా రాకూడదని కోరుకుందాం. ఎందుకంటే సుందర్ ఇస్ రికవరింగ్, తిలక్ రికవర్ అయిపోయాడు. సో అంతా కూడా సరిగ్గా ఉంది అంటే కనుక వీఆర్ గోయింగ్ త్రూ అని అనిపిస్తోంది, వీఆర్ గోయింగ్ టు ద డిస్టెన్స్ అనిపిస్తుంది.